క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీదకి నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నారని, ప్రభువులో మీరు బలపడాలని, మరి ప్రభు కొరకు మీరు స్థిరపరచబడి వాక్యమందు స్థిరులుగా ఉండి అనేకులను ప్రభు త్రోవలో ఆయత్తపరచబడాలనే మా యొక్క ప్రయాస ఉన్నది. ఈరోజు ఏర్పరచబడినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 92వ సంకీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. 92వ సంకీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుని తల్లి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అపారమైనటువంటి దయను బట్టి, కృపను బట్టి ప్రభువా, ఇంతకాలం నీ సన్నిధి మాకు తొలగించావు. యూట్యూబ్ ద్వారా ఎంతమంది తిని వాక్యాన్ని వీక్షించున్నారు తండ్రి, వారికి కావలసిన జ్ఞానం దయచేయండి. నీ మాటలు వినగలిచి గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. నీ సేవకులను నీ ఆత్మచేత నింపండి ప్రభువా. నా నోట నీ మాట ఉంచండి ప్రభువా. నీ వాక్యము అర్థమయ్యే రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడండి నాయన. నీ వాక్యములో ఉన్నటువంటి నిగూఢ మర్మాలు మేము గ్రహించడానికి కృప చూపించుమని, బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, ఈరోజు ఏర్పాటు చూపినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని మందిరములో నాటబడుట అనే అంశాన్ని ఆధారం చేసుకొని వాక్యాన్ని విందాం. 92వ సంకీర్తనలో కీర్తనకారుడు చెప్తున్నాడు, వారు దేవుని మందిరంలో నాటబడిన వారై అని, దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. సహోదరులారా, ఆలోచన చేయండి. మరి దేవుని మందిరంలో నాటబడేటటువంటి అనుభవం కావాలి మనకు. చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, క్రైస్తవ జీవితానికి ప్రధానమైన కేంద్ర బిందువు మందిరం, చర్చికి వెళ్ళడానికి, మందిరానికి వెళ్ళడానికి మనం ఎంత మాత్రం సిగ్గుపడకూడదు, భయపడకూడదు. మందిరములోనట మనం నాటబడే అనుభవంలోనికి మార్చబడి, ఈరోజు ఏంటి నాటబట్టం? మనం చెట్ల నాటబట్టడానికి అంటే బైబిల్ గ్రంథం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని గమనించగలిగితే, ఇక్కడ నాటబడడం అంటే ఈ మాటకి ఎంతో ఆత్మ సంబంధమైన అర్థము ఇందులో దాచబడి ఉన్నది. ఏంటి ఆత్మ సంబంధమైన అర్థం అంటే, మనము నిజంగా దేవుడు మన ఆత్మీయ జీవితాలను చెట్లతో పోల్చడం జరిగినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు అంజూరపు చెట్టుతో పోల్చబడింది. అదేవిధంగా వారు ద్రాక్ష తోటతో పోల్చబడినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మనకు మందిరంలో మరి 4 రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి అనే సంగతి మనకు తెలియదు. చాలా మందికి మందిరంలో అసలు 4 రకాలైన చెట్లు ఉన్నాయంట. ఆ 4 రకాలైన చెట్ల వలె మనం కూడా నాటబడినటువంటి స్థితిలో ఉండాలి మందిరం. ఏంటి ఆ 4 రకాలైనటువంటి చెట్లు అని మనం ఆలోచన చేయగలిగితే, మొదటిగా సరళ వృక్షము. బైబిల్ అందులో ఏమంటారంటే, ఈ చెట్టుని ఫిర్ ట్రీ లేకపోతే స్ట్రైట్ ట్రీ అంటారు. ఫిర్ ట్రీ కానీ స్ట్రైట్ ట్రీ కానీ అని అంటారు ఇంగ్లీష్లో. సరళ వృక్షము ఎక్కువగా దీని యొక్క మరి ఉపోద్ఘాతాన్ని గమనించగలిగితే, ఇది ఎక్కువ కలప కోసం వాడతారంట. దీని కలప మరి బొమ్మలు తయారు చేయటానికి కానీ, అదేవిధంగా ఈ కలపను మరి చాలా మంది ఫర్నిచర్ కోసం వాడతారంట. ఇంటి రేకుల కోసం కానీ, గోడల నిర్మాణానికి కానీ, పేపర్ తయారీలో కానీ, తాపీ పనికి సంబంధించిన వస్తువులు తయారు చేయటం కానీ, అలంకరణ కోసం ఎక్కువ వంట చెరుకు కూడా ఈ యొక్క సరళ వృక్షాన్ని ఎక్కువగా వాడతారంట. ఉత్తర అమెరికా మరి ఆఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సరళ వృక్షాలు దొరుకుతాయి అనే చరిత్ర మనకు తెలియచేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. సుమారుగా 23 సార్లు బైబిల్లో సరళ వృక్షాన్ని గురించిన సందర్భాన్ని మనము చూస్తున్నాం.
ఇది సుమారుగా శంఖాకారంలో ఉంటుందంట. ఈ వృక్షం 10 నుండి 80 మీటర్లు ఎత్తు పెరుగుతుందట. సుమారుగా 33 నుండి 262 అడుగులు ఎత్తు వరకు ఈ చెట్టు ఎదగలుగుతుందంట. దీని ఆకులు సూది మొనలాగా ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి. కనుక సరళ వృక్షం లాగా మనం ఉండాలి ఈ మందిరంలో. ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం మనం చూద్దాం. దావీదును ఇశ్రాయేలు వారందరూ దావీదును ఇశ్రాయేలు వారందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు. చాలండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగితే సంగీత సాధనాలు అంటే ఆ రోజు దావీదట మందిరంలో సంగీత సాధనాల కోసం ఎక్కువగా ఈ యొక్క సరళ వృక్షపు మ్రానులను, అంటే అది చాలా సెన్సిటివ్గా ఉంటుందట ఆ కలప. అది ఎటు కావాలంటే అటు, ఏ విధంగా కావాలంటే ఆ విధమైనటువంటి షేప్లోకి అది చక్కబట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే సంగీత సాధనాలుగా ఆ కలపను, అంటే సరళ వృక్షం యొక్క కలపను వాడారు. కనుక ఈరోజు మీరు గమనించండి, ఈ కలప సరళ వృక్షం ద్వారా అది తయారు చేయబడినటువంటి కలపను సంగీత సాధనాల్లో మృదంగాలు, వాయిద్యాలు వాయించడానికి ఉపయోగించిన సందర్భాన్ని చూస్తాం. అదేవిధంగా కీర్తనల గ్రంథం 104వ సంకీర్తన 17వ వచనంలో కూడా 104వ సంకీర్తన 17వ వచనంలో కూడా ఎక్కువగా పక్షులు నివాసం చేస్తాయంట. 104:17 అందుమూల మన భూమిలో నుండి ఆహారమును నరుల హృదయములోను సంతోషపెట్టు ద్రాక్షారసమును వారు ముఖములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించును. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షం తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. అక్కడ సరళ వృక్షం పైన కొంగలు నివాసము చేయుచును. సరళ వృక్షం అంట కొంగలు నివసించేంత పెద్దదిగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా నానా విధములైనటువంటి పక్షులు, ముఖ్యంగా కొంగలు నివసించేటువంటి, ఎందుకంటే అది ఎత్తైన ప్రదేశం. ఎక్కువగా చెట్టు ఎత్తుగా ఉంటుంది. 262 అడుగులు దాదాపుగా ఎత్తు ఎదగగలిగేటటువంటి చెట్టుగా ఉంటుంది. అదేవిధంగా పరమగీతాలు 1:17లో కూడా గృహ కలప కొరకు కూడా ఈ యొక్క సరళ వృక్షాన్ని వాడారు. గృహ కలప కొరకు పరమగీతాలు 1:17లో నా ప్రియుడా నీవు సుందరుడు అతి మనోహరుడు మన శయన స్థానములు పచ్చని చోట మన మందిరముల దూలములు దేవదారు మ్రాణులు మన వాసములు సరళపు మ్రాణులు. మన వాసములు సరళపు మ్రాణులు అని బైబిల్లో మనం చూస్తాం. అంటే గృహ కలపకు కూడా ఎక్కువగా దీన్ని వాడేవారు. హోషేయ గ్రంథం 14:8లో కూడా ఎక్కువగా ఇది బొమ్మల తయారీకి చెక్కబడినటువంటి స్థితిలో కూడా ఈ సరళ వృక్షాన్ని ఉపయోగించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. హోషేయ గ్రంథం 14:8 చదువుకుందాం. హోషేయ గ్రంథం ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి నేను ఆలకించుచున్నాను. నేను ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను. నా వలనే నీకు ఫలము కలుగును. హోషేయ గ్రంథంలో చూడండి, చిగురు పెట్టే సరళ వృక్షం లాంటి వాడిగా నేనున్నానని ఇక్కడ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈరోజు మన మందిరంలో ఎక్కువగా గృహోపకరణాలకు కానీ ఎక్కువగా మందిరంలో ఈ చెట్టు, ఈ సరళ వృక్షాన్ని అంటే ఎక్కువగా సంగీత సాధనాలుగా ఉపయోగించినటువంటి సందర్భాన్ని చూస్తాం. అంటే ఇక్కడ ఆకృతికి ఇక్కడ మందిరంలో చేయబడిన ప్రతి విధమైనటువంటి మరి గోడలకు కానీ
లేకపోతే తలుపులకు కానీ ఎక్కువగా ఏదైనా ఆకృతిలోనికి వాటిని తీసుకొని వచ్చి పైన డిజైనింగ్ వేయాలంటే, నగిషీ పనిగా చేయాలంటే ఖచ్చితంగా అలంకరణ కోసం సంగీత వాయిద్యాల కోసం ఎక్కువగా ఈ సరళ వృక్షాన్ని మందిరంలో ఉపయోగించిన సందర్భాన్ని చూస్తున్నాం. సహోదరులు అలా ఆలోచన చేయండి. మనం కూడా మందిరంలో ఉపయోగపడే పని ముట్టుకోండి. సరళ వృక్షం వలె ఇక్కడ మందిరంలో నాటబట్టం అంటే అర్థం, ఇక్కడ నువ్వు ఏ మందిరానికైతే నువ్వు వెళుచున్నావు ఆ మందిరంలో నీవు ఒక సంగీత సాధనంగా వాడబడాలి. సరళ వృక్షం ఎలాగైతే సంగీత సాధనంగా ఆ పరికరంగా వాడబడిందో నువ్వు అలాగూ సంగీత సాధనంగా వాడబడ్డావు. కనుక మందిరంలో నువ్వు వాడబడేటటువంటి స్థితిలో ఉన్నావా? రెండవదిగా నువ్వు మందిరంలో ఒక సరైన ఆకృతిలో ఉండాలి. అంటే అర్థం అది ఒక అలంకారప్రాయంగా, అంటే అలంకరణ కొరకు సరళ వృక్షం వాడినట్టుగా నువ్వు కూడా మందిరంలో ఒక చోట ఉండాలి, స్థిరంగా ఉండాలి. కొంతమంది చూడండి, మందిరంలో ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటారు, ఎటు పడితే అటు చూస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోంటూ ఉంటారు. కానీ మందిరంలో నువ్వు కూర్చున్నప్పుడు ఒక చక్కటి అలంకరణగా, స్టేబుల్ కలిగినటువంటి బిడ్డగా నిన్ను చూసిన వారందరూ కూడా ఖచ్చితంగా ఈమె దేవుని కుమార్తె, దేవుని కుమారుడు అని చెప్పేటటువంటి విధంగా నీ మందిరంలో ప్రవర్తన జాగ్రత్తగా. ప్రసంగం 5వ అధ్యాయం 1వ వచనంలో నీవు దేవుని మందిరం పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనమని. కనుక సరళ వృక్షం వల్లే నువ్వు మందిరములో దేవునికి ఉపయోగపడేటటువంటి ఒక సంగీత పనిముట్టుగా ఉపయోగం. మరి నువ్వు మారాలి. చాలా మంది మందిరంలో సంగీతం వాయించాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. డ్రమ్ములు వాయించరు, కాంగు కొట్టరు, ఏమి కొట్టరు. ఎందుకంటే మందిరంలో ఎన్నో ఉపకరణాలు ఉన్నప్పటికీ కూడా వాటిని వినియోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో సిగ్గుతో, మొమాటంతో, అవమానంతో చూస్తారు. ఇదో పెద్ద భయంకరమైనటువంటి పని, చెడ్డ పని అన్న లెక్కలో ఆలోచన. చెడు పనులు చేసేటప్పుడు సిగ్గుపడాలి, కానీ మంచి పనుల కొరకు సిగ్గుపడాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే సరళ వృక్షం లాగా నువ్వు దేవుని మందిరంలో నాటబడిన అనుభవంలోనికి నువ్వు రావాలంటే, సరళ వృక్షం ఎలాగైతే మందిరంలో ఉపయోగపడేటటువంటి ఒక పనిముట్టుగా, ఒక సంగీత సాధనంగా వాడబడిందో, నీవు కూడా అటువంటి స్థితిలోనికి మందిరంలో వాడబడేటటువంటి పరిచర్యకు వాడబడేటటువంటి ఒక పనిముట్టుగా నువ్వు మారాలి. అంతేగాని వెళ్ళా మందిరానికి వచ్చా, దేవుని మందిరం నా సంబంధం ఏమి లేదు అని నువ్వు అనుకుంటే మందిరంలో నాటబడిన అనుభవంలోనికి నువ్వు రాలేదనే సత్యాన్ని గుర్తుపెట్టుకో. రెండవదిగా మనం చూడగలిగితే రెండవ వృక్షం ఏంటంటే దేవదారు వృక్షం. రెండవ వృక్షం దేవదారు వృక్షం, రెండవ చెట్టు దేవదారు వృక్షం. దీన్ని సైప్రస్ ట్రీ అంటారు. సైప్రస్ ట్రీ ఎక్కువగా ఇది శంఖాకాలంలో ఉంటుందంట, ఎక్కువ కాలం బ్రతుకుతుందంట. ఇది సువాసన కలిగిన కలపగా ఉంటుందంట. అలంకారానికి గుర్తుగా సూది లాంటి ఆకులు ఉంటాయంట. 25 నుండి 80 మీటర్ల ఎత్తు పెరుగుతుందట ఇది. అదేవిధంగా పక్షులు, క్షీరదాలు ఆవాసంగా ఉంటుంది. దీన్ని మామూలుగా దూలాలకు ఎక్కువ ఉపయోగిస్తారు, పటుత్వానికి. దీని యొక్క బెరడు వివిధ రకాల ఔషధాలు తయారు చేస్తారు. దగ్గు, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులను నివారించడానికి ఎక్కువగా ఈ కలపను ఉపయోగిస్తారట. ఇది ఉత్తర అమెరికా, మధ్య అమెరికా, ఆఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా ఎదుగుతుందట. దీనిలో 48 నుండి 65 రకాల జాతులు అయినటువంటి 60 రకాలైనటువంటి జాతులు ఉన్నాయంట ఈ చెట్లలో. సుమారు బైబిల్లో 70 సార్లు దేవదారు వృక్షాన్ని గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తున్నాం. అంతేకాదు ఈ దేవదారు వృక్షం ఎక్కువగా మందిర పని కొరకు వాడబడింది. ఇక్కడ మనం గమనించగలిగితే రాజుల గ్రంథంలో మొదటి గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో సొలొమోను రాజు హీరాము రాజు దగ్గరికి, తూరు రాజు అని హీరాము రాజు దగ్గరికి దేవదారు మ్రాలను పంపమని అడిగినప్పుడు ఎన్ని కావాలో అన్ని మందిర నిర్మాణం కొరకు దేవదారు మ్రాలను, సరళపు మ్రానులను హీరాము రాజు సొలొమోను రాజు పంపించిన సందర్భాన్ని మనము చూస్తున్నాం. 6వ అధ్యాయం 16వ వచనంలో, అదేవిధంగా 18వ వచనంలో కూడా మనము చూస్తున్నాం. అంతేకాదు ఇది పాప పరిహారార్థ బలికి ఈ యొక్క ఈ దేవదారు మ్రాను యొక్క చెట్టు యొక్క కర్రను ఉపయోగించారు. లేవియాకాండం 14వ అధ్యాయం 49వ వచనంలో కూడా
ఇది బైబిల్ అందం ద్వారా మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, పాపరిహార బలి కోసం ఈ కర్రను కూడా ఉపయోగించేటటువంటి వారంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక నగరం కట్టడానికంట ఈ యొక్క దావీదు నగరం కట్టడానికి హీరాము రాజు కూడా పంపించాడు. రాజుల 2వ గ్రంథం ఒకసారి 5:11 వచనంలో మనం గమనించగలిగితే, సమూయేలు 2వ గ్రంథం 5:11 మనం గమనించగలిగితే, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 11 వచనం. ఇది నగరం కట్టడానికి సమూయేలు 2వ గ్రంథం 5:11. తూరు రాజుకు హీరాము దూతలను దేవదారు మ్రాణులను వడ్రంగులను కాసే పనివారు పంపగా వారు దావీదు కొరకు ఒక నగరాన్ని కట్టారు. చూడండి, ఇక్కడ హీరాము రాజు మందిర నిర్మాణం కొరకు కూడా కట్టాడు. రాజుల మొదటి గ్రంథం 6:16 కూడా ఒకసారి చదవగలిగితే, మందిర నిర్మాణం కొరకు కూడా హీరాము రాజు మరి ఎన్నో రకాలైనటువంటి దేవదారు మ్రాణులు కావలసిన వాటన్నిటిని తీసుకొచ్చాడు. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 16 వచనం. మరియు మందిర ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగాన్ని దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించి అనగా అతి పరిశుద్ధ స్థలమునకై లోపల చూడండి, గర్భాలు అంటే వెరీ హోలీ ప్లేస్ లో ఎక్కువగా ఈ కలపను ఉపయోగించిన సందర్భాన్ని చూస్తాం. కనుక ఈరోజు ఆలోచన చేయండి, సైప్రస్ ట్రీ అనగా దేవదారు వృక్షం వలె దేవదారు వృక్షాన్ని ఎక్కువగా కలప కొరకు ఉపయోగించారు. ఇది సువాసన. ఈ వృక్షం ద్వారా మనం నేర్చుకోవాలి సువాసన. gives us the good smell, మంచి సువాసన. కొలస్సీ పత్రిక 3:1 క్రీస్తు కూడా మన పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తను అప్పగించుకుని. సహోదరులారా, మందిరానికి వెళ్ళి నీవు ఒక సువాసనగా మారాలి. అనేకులకు ఒక సుగంధ తైలముగా నువ్వు మారాలి. ఎలాగైతే దేవదారు మ్రాణును లేకపోతే కలపను సువాసన కొరకు, సుగంధ తైలాల కొరకు ఎలాగైతే వినియోగించారు, మందిరానికి వెళ్ళి నీవు కూడా మందిరంలో నాటబట్టం అంటే ఏదో మందిరానికి వెళ్ళి రావటం కాదు. నీ ప్రవర్తన ఒక సువాసన భరితంగా. మందిరానికి వెళ్ళి నీవు కంపుగా వెళితే అక్కడ నుండి బయటికి ఎలా రావాలంటే సువాసన భరితంగా రావాలి. అంటే అర్థం, ఇక్కడ పాపపు అనే జీవితం కంపులో నుండి విడిపింపబడి ఈ జీవితం ఒక సువాసనమయం, సుగంధమయం, ఆశీర్వాదమయంగా, అనేకులకు ఆహ్లాదకరమైనటువంటి మయం. అందుకు ఈరోజు చాలా మంది స్ప్రేస్ ఎక్కువ వాడతారు కదా, సెంట్లు వాడతారు ఎక్కువ. ఎందుకంటే అనేకులు చక్కటి సువాసన రావాలి. కానీ నీ జీవితం ఒక సెంట్లా మారాలి. నేను చూచిన వారందరూ, నీ పేరు చెప్పే వారందరూ ఈయన మందిరానికి వెడతారు కానీ ఈయన ప్రవర్తన చండాలమండి చెప్పలేమండి, ఈయన ప్రవర్తన చండాలమండి చెప్పలేమండి. దుర్గంధం. మందిరంలోనేమో పరిశుద్ధులాగా, బయటేమో పాపుల్లాగా జీవిస్తున్నారు. ఇది జీవితం అంత దుర్గంధం అని, ప్రవర్తన అంత సరిగా లేదని ఎవరు నీ గురించి మాట్లాడుతుంటే, మందిరంలో దేవదారు వృక్షం వలె నాటబడిన అనుభవం, సువాసన వెదజల్లే అనుభవం నీలో లేదనే సంగతిని ఈరోజైనా పరిశీలన చేసుకో. అందుకే పౌలు అంటాడు కొరింథీ పత్రికలు ఏమంటాడంటే, మేము నశించు వారి పట్ల క్రీస్తు సువాసన ఉన్నాం. కనుక క్రీస్తుకు మనం సువాసనగా మారాలి. అందుకే మందిరంలో నాటబడిన చెట్టు వలె, దేవదారు వృక్షం వలె మనం మందిరంలో నాటబడేటటువంటి అనుభవంలోనికి మార్చబడాలని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నది. అదేవిధంగా మూడవ చెట్టు ఏంటంటే ఒలివ చెట్టు, ఆలివ్ ట్రీ. ఒలివ చెట్టు అనేది మాకు తెలియనటువంటి విషయం కాదు. దీని ఎక్కువగా ఈ పండ్లు ఎక్కువ తింటారట, నూనె అధికంగా తీస్తారట, సౌందర్య సాధనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారట. కలప కూడా మన్నిక కలిగింది ఏంటంటే ఇది అలంకారంగా కూడా ఉపయోగిస్తారట. శాంతికి, సమృద్ధికి సూచనగా ఈ ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తారు. ఆలివ్ ఆయిల్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఉపయోగిస్తారు. ఎక్కువగా ఔషధాల్లో ఉపయోగించే ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక కుదుపు, ప్రపంచాన్ని ఆర్థిక వ్యవస్థలో ఒక కుదుపుతుందంట ఆలివ్ ట్రీ. ఎందుకంటే ఎంత బిజినెస్, ఎన్నో వేల కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్
ఈ యొక్క ఆలివ్ ట్రీ ద్వారా జరుగుతుందనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుని ఎక్కువగా పర్ఫ్యూమ్స్ కానీ అదేవిధంగా అది ముఖ్యంగా ఆలివ్ అంటే ఔషధానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఎక్కువగా దీని ద్వారా ఉపయోగిస్తారనే బైబిల్లో మనం చూస్తాం. ఫేమస్ ఆయిల్ వస్తుందంట. ఫేమస్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అంటే ఎక్కువగా డాక్టర్లు కూడా ప్రిస్క్రిప్షన్ చేస్తారు. అందుకే బైబిల్లో 54 సార్లు ఒలివ చెట్టును గురించిన ప్రస్తావన వ్రాయబడింది. జడ్జెస్ అంటే న్యాయాధిపతుల గ్రంథం 9:9లో ఎక్కువగా ఈ నూనెను మరి ఫేమస్గా ఎక్కువగా ఉపయోగించారు. న్యాయాధిపతులు 9:9 చూద్దాం. న్యాయాధిపతులు 9:9లో కూడా మనం చూడగలిగితే వాక్యం ఏం చెప్తుంది చూద్దాం. మమ్మను ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా ఒలీవ చెట్టు దేవుని మానవుల్ని దేని వలన నరులను సన్మానించు, దేవుని మానవులను దేని వలన సన్మానించుదును, ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉంటాను. చాలండి. బైబుల్ ఇక్కడ చూడండి, నేను దేవునికి మానవుని సంతోషపరిచే ఒక మంచి తైలాన్ని ఇచ్చే నేను ఈ పనిని నేను మానతానా? మీ అందరి మీద రాజుగా ఉండాలా అని అంటుందంటే కనుక ఫేమస్ తైలం అంటే దేవునికి మానవులకి ఒక మంచి సుగంధ తైలాన్ని ఇవ్వగలుగుతుందంట. అదేవిధంగా యెహోషువ గ్రంథం 24:13లో కూడా దీని పండ్లు తినగలమని బైబిల్లో వ్రాయబడింది. అదేవిధంగా రాజుల మొదటి గ్రంథం 6:32 మందిరం పని కొరకు తలుపుల కొరకు ఈ ఒలీవ చెట్లు వాడారంట. ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 6:32. రాజుల మొదటి గ్రంథం 6:32. రెండు తలుపులను రెండు తలుపులు ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులను. చాలండి. రెండు తలుపులు ఒలీవ కర్రవి అంట. అదేవిధంగా 6:33 రాజు మొదటి గ్రంథం 6:33 కూడా చూడగలిగితే మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కర్రతో రెండు నిలువ కమ్మలు అంటే మందిరానికి వెళ్ళేటటువంటి ఆ ప్రాంతానికి కూడా మరి ద్వారానికంట మందిరముతో ఆ యొక్క ఒలీవ కర్రతో నిలువు కమ్మీలు చేసిన బైబిల్లో ఉంది. రాజుల మొదటి గ్రంథం 6:31 కూడా గర్భాలయ ద్వారం గర్భాలయ ద్వారానికి తలుపులు ఒలీవ కర్రతో చేశారంట. కనుక ఇక్కడ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వల్ల ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఎలా ఉంటాడంటే 128 సంకీర్తన 3వ నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉంటారు. కనుక ఇక్కడ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కూడా ఒలీవల కొండకెళ్ళి ఎక్కువ కాలం గడిపేవాడు. లూకా సువార్త 21:37 కూడా యేసుక్రీస్తు ఒలీవల కొండకి వెళ్ళేవాడు. కీర్తనల గ్రంథం 82:8 ఒకసారి మనం చూడగలిగితే కీర్తనాకారుడు అంటాడు 82వ సంకీర్తన 52వ సంకీర్తన 8వ వచనం 52:8 నేనైతే 52:8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. సహోదరులారా, కనుక సహోదరులారా మీరు ఆలోచించండి. ఒలీవ యొక్క చెట్టు కీర్తన గ్రంథం 52వ సంకీర్తన 8వ వచనంలో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఒలీవ చెట్టు వలె ఉన్నాను. 52వ సంకీర్తన 8వ వచనంలో దావీదు అంటాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కనుక ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని మందిరంలో నాటబడిన వారై అని ఇందాక చదివాం కదా వాక్యం. మూడవదిగా నువ్వు ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో నాటబడి అనుభవంలోనికి రా. మందిరంలో తలుపులన్నీ, మందిరంలో మరి కలపకు సంబంధించిన పనులన్నీ ఎక్కువగా మరి గర్భాలయం అతి పరిశుద్ధ స్థలాలకు సంబంధించినటువంటి కూడా ఎక్కువగా ఒలీవ చెట్టుతోని చేశారు. సహోదరులు మీరు ఆలోచించేయండి, ఒలీవ చెట్టు ఒక ఔషధ గుణంగా ఇది ఎక్కువగా ఉపయోగించిన సందర్భాన్ని చూస్తాం. కనుక ఆలోచించేయండి సహోదరులారా, ఈరోజు మందిరానికి వెళ్ళి నీవు అనేకులకు ఒక ఔషధంగా ఉండాలి.
అందుకే ఒక మాట బైబిల్లో ఒక భక్తుడు అంటాడు, చర్చ్ ఈజ్ ఏ హాస్పిటల్ ఆఫ్ సిన్నర్స్. మందిరం అనేది పాపులకు ఒక హాస్పిటల్ అండి. ఈ హాస్పిటల్లో వైద్యుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే, అక్కడ ఔషధం ఎవరంటే ఆయన వాక్యము ద్వారా దేవుడు ఆదరణ ఇస్తే ఒక ఔషధంగా విశ్వాసులైనటువంటి వారు ఒక ఔషధంగా పనిచేసి ఆ వ్యక్తిని ప్రభు వాక్యం తట్టు తిప్పేటటువంటి విధంగా మార్చాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది. కనుక నువ్వు మందిరానికి వెళ్ళే నీవు ఒక ఔషధంగా ఉండాలి. నీ దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి ఒక మంచి సలహాలు ఇచ్చే వ్యక్తిగా, మందిరానికి వెళ్ళి నీ దగ్గరికి అనేకులు వస్తారు, మంచి సలహా ఇవ్వాలి, మంచి సూచనలు ఇవ్వాలి. నీ దగ్గరికి వెళితే ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మరి నమ్మాలి. అటువంటి విధానంలో వారి గోడులు, వారి బాధలు మందిరానికి వెళ్ళి నీ దగ్గరికి చెప్పుకుంటున్నారంటే నువ్వు మందిరంలో ఒక ఔషధంగా ఉన్నావనే సత్యాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు అనేకులకు మందిరాలకు వచ్చేటటువంటి వారు కానీ, విశ్వాసులైనటువంటి వారు కానీ ఒక ఒలీవ చెట్టు ఎలాగైతే మరి ఒక ఔషధంగా మరి దైవ సంబంధమైన కార్యాల కొరకు ఉపయోగపడింది, నీవు కూడా మరి అటువంటి ఔషధంగా అనేకులకు ఉపయోగపడేటువంటి ఔషధంగా నువ్వు మారాలి. ఒక మెడిసిన్గా మారాలి. సమస్యలకు పరిష్కార మెడిసిన్గా ఉండాలి. అనేకులకు మరి బాధల్లో నుండి దుఃఖ నివారణ చేసేటటువంటి ఒక వ్యక్తిగా, ఒక విశ్వాస యోధుడుగా నువ్వు మారాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక మందిరంలో నాటబడుట, ఆ మందిరంలో నాటబడే అనుభవంలోనికి నువ్వు మారాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నావు. కనుక నువ్వు అనేకులకు ఔషధంగా ఉన్నావా, లేకపోతే ఔషధం కాకుండా అపకారిగా నువ్వు మారుతున్నావు? నీ జీవితం ఎలాగున్నదో పరిశీలన చేసుకోవాలని ప్రభు పేర మీకు మనవి చేయుచున్నాను. అదే చివరిగా నాలుగవ మొక్కను లేకపోతే 4వ చెట్టును మనం గమనించగలిగితే, 4వ చెట్టు ఏంటంటే తుమ్మ చెట్టు, ఎకేషియా ట్రీ అంటారు. ఎకేషియా ట్రీ, తుమ్మ చెట్టు అంటే మనకు తెలియదేం కాదు కదా. ఇక పూర్వకాలంలో రోగాలు నయం చేయటానికి కానీ, మందుల తయారీలో కానీ దీనిలో అన్ని భాగాలు ఉపయోగపడతాయి అంట. ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు దీనిలో ఎక్కువగా ఉంటాయట. గాయాలు మానపడానికి కానీ దీని గమ్ము తింటే ఎక్కువ ఆరోగ్యం, దంతాలకు సంరక్షణ దొరుకుతుంది. దీని గమ్ము ఉండేది ఈ చెట్టు నుండి గమ్ము వస్తుంది. ఆ గమ్ము తింటే ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు, లేకపోతే పళ్ళకు చాలా మంచిదంట. మరి రక్త కణాలు అభివృద్ధి చెందుతాయట. దగ్గు నియంత్రణలో కోసం నీళ్ళ విరేచనాలు పట్టుకుంటాయి అంట. అదేవిధంగా ఎన్నో రకాల చర్మ వ్యాధులు దీని పువ్వులు పౌడర్గా ఉపయోగిస్తారట. మరి సుగంధ లేపనాల్లో ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులు కూడా నయమవుతాయి అంట. 29 సార్లు దాదాపుగా ఈ తుమ్మ చెట్టును గురించినటువంటి ప్రస్తావన బైబిల్లో మనం చూస్తాం. కనుక ఈ తుమ్మ చెట్టు కూడా దేవుని పనిలో ఎంతో బహుబలంగా వాడబడినటువంటి చెట్టుగా ఉంది. ఎక్సోడస్ నిర్గమాకాండం 25వ అధ్యాయం 10వ వచనంలో, నిర్గమాకాండం 25వ అధ్యాయం 10వ వచనం, మందసం తయారీ కోసం తుమ్మ చెట్టును తుమ్మ కర్రను వాడారు. నిర్గమాకాండం 25:10, నిర్గమాకాండం 25వ అధ్యాయం 10వ వచనంలో తుమ్మ చెట్టుని మందసం పని కోసం వాడారు. వారు తుమ్మ కర్రతో ఒక మందసము చేయవలెను. చూడండి, దేవుడు అన్నాడు మందసాన్ని, మందిరంలో ఉన్న మందసాన్ని, అతి పరిశుద్ధ స్థలంలో ప్రతిష్ఠించబడే మందసం కూడా తుమ్మ కర్రతో చేయబడుతుంది. అదేవిధంగా నిర్గమాకాండం 30వ అధ్యాయం 5వ వచనంలో, నిర్గమాకాండం 30వ అధ్యాయం 5వ వచనంలో మోత కర్రలు, అంటే మందసాన్ని మోసే మోత కర్రలు కూడా తుమ్మ కర్రతో చేయబడ్డాయి. అవి మోయు దానికి మోత కర్ర యొక్క స్థలములు. ఆ మోత కర్రలను తుమ్మ కర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపు. చూడండి, వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు మరి మోత కర్రలు కూడా తుమ్మ కర్రతో చేశారంట కదా. అదేవిధంగా సముఖపు రొట్టెల బల్ల ఉంది. నిర్గమాకాండం 37వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూడగలిగితే
మోతకర్రలు కూడా మరియు అతడు తుమ్మకర్రతో బల్ల చేసెను. తుమ్మకర్రతో బల్ల చేశాను. దాని పొడుగు చూడండి, ఇక్కడ తుమ్మకర్రతో బల్ల చేయబడింది. అదే నిర్గమకాండ 27:6 నిర్గమకాండ 27:6 బలిపీఠం కూడా తుమ్మకర్రతో చేయబడిందంట. మరియు బలిపీఠము కొరకు మోత కర్రలను చేయవలెను. ఆ మోత కర్రలను తుమ్మకర్రతో చేసి మోతకర్రలు చూడండి, దాదాపుగా మరి మందిరంలో వాడబడినటువంటి కలపలో ఎక్కువగా చూడండి, ఇక్కడ మందసం తుమ్మకర్రతో చేశారు. మోతకర్రలు కానీ, మరి బల్ల సమకూపు రొట్టెల బల్ల కానీ, బలిపీఠం కానీ, మరి ఇవన్నీ కూడా మోతకర్రలు కానీ ఇవన్నీ కూడా తుమ్మకర్రతో చేశారు. చాలా మంది తుమ్మ చెట్టు అంటే చాలా తక్కువగా భావిస్తారు కదా. ఈరోజు తుమ్మకర్ర జీవితం అంతా మరి ప్రభు పరిచర్య కొరకు ఉపయోగించబడింది. ఎక్కువగా చూడండి, చేయబడిన వస్తువు అంటూ ఏది లేదు తుమ్మకర్రదు. దాదాపుగా మందస్సు అంటే ఏంటి చూడండి, దేవుడు ఉండే స్థలం కదా, దేవుని తేజో మహిమనిచ్చే స్థలం. బలిపీఠం దేవునికి అర్పణ చెల్లించే స్థలం. బల్ల ప్రభు యొక్క వాక్యానికి సూచనగా ఉంది, సమకూపు రొట్టెల బల్ల. కనుక ఇవన్నీ కూడా మీరు గమనించగలిగితే తుమ్మకర్ర చాలా చీపుగా చాలా మంది ఆలోచన చేస్తారు. కానీ తుమ్మకర్ర చూడండి, మందిరం కొరకు, మందిర పని కొరకు మరి తను తాను కరిగిపోయింది. కనుక ఈరోజు నువ్వు మందిరంలో నాటబడే అనుభవం నీ జీవితంలో ఉండాలి. ఎందుకంటే తుమ్మకర్ర అర్పణ అంటే తన జీవితం అంతా ప్రభు కొరకు అర్పణ చేసుకుంది. కనుక మనం కూడా మందిరానికి వెళుతున్నాం అంటే కాదు, మన జీవితాన్ని ప్రభుకు సమర్పణ చేయాలి. సమర్పణ లేకుండా దేవుని పని చేయలేము మనం. సమర్పణ లేకుండా మందిరానికి వెళ్ళి ఉపయోగం ఏంటి? నీ జీవితాన్ని సజీవ యాగంగా, రోమపత్రిక 12:1-2 మీ జీవితాలను సజీవ యాగంగా, మీ దేహములను దేవుని సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యతను బట్టి మేము బతిమలాళ్ళు కొనుచున్నానని పౌలు చెప్పాడు. కనుక సహోదరులారా, ఆలోచన చేయండి. తుమ్మకర్ర ఒక అర్పణకు సూచనగా, సజీవ అర్పణకు సూచన. కనుక మరి మందిరంలో నాటబడుట అంటే తుమ్మ చెట్టు వలె, తుమ్మకర్ర వలె నీ జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేయాలి. నీ జీవితాన్ని ప్రభు కొరకు అర్పణ చేయాలి. అర్పణ చేయకుండా, సజీవార్పణ చేయకుండా నువ్వు మందిరానికి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి? ఆలోచించే. అందుకే కీర్తనాకారుడు చదివినటువంటి వాక్య భాగం 92:3 అంటాడు, వారు దేవుని మందిరంలో నాటబడిన వారై, వారు దేవుని మందిరంలో నాటబడిన వారు దేవుని ఆవరణములు వర్ధిల్లుదురని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఈరోజు మందిరంలో నాటబడేటటువంటి చెట్లు ఎలాగైతే 4 రకాల చెట్లు చెప్పి, 1 సరళ వృక్షం, దేవదారు వృక్షం, 3 ఒలీవ వృక్షం, 4 తుమ్మ వృక్షం. కనుక ఇవన్నీ కూడా మందిరంలో నాటబడ్డాయి. కనుక ఈరోజు మందిరానికి వెళ్ళొచ్చును నీవు వాటి వలె మందిరంలో నాటబడే అనుభవంలోనికి మార్చబడి. సరళ వృక్షం అలంకారానికి సూచనగా ఉంది. కనుక నీవు అనేక సంగీత పరికరాల్లో ఉపయోగించబడింది. కనుక నువ్వు కూడా అలాగే మందిర పని కొరకు, పరిచర్య కొరకు వాడబడి. దేవదారు వృక్షం సువాసన వెదజల్లే కలపగా ఉపయోగించబడింది. కనుక మరి దూలాలు చేసే విషయం, అన్ని విషయాల్లో ఉపయోగపడింది దేవదారు వృక్షం. కనుక నీ జీవితం అనేకులు సువాసనగా ఉంది. మందిరానికి వెళ్ళే నీవు దేవదారు వృక్షం వల్ల, దేవదారు మ్రాను వల్ల సువాసన వెదజల్లాలి. 3వదిగా ఒలీవ చెట్టు ఒక ఔషధం. ఒలీవ చెట్టు అనేక పరికరాల కొరకు మందిరంలో వాడబడి. మందిరానికి వెళ్ళొచ్చిన నీవు, నీ ప్రవర్తన అనేకులకు ఔషధంగా మారి, నువ్వు ఒక మెడిసిన్గా ఉండాలి. అనేక సమస్యలకు పరిష్కారంగా మందిరానికి వెళ్ళి నువ్వు అనేకులకు పరిష్కార దిశగా, పరిష్కారాన్ని చూపించే వ్యక్తిగా మారాలి. 4వదిగా తుమ్మ చెట్టు, మందసము, మోతకర్రలు, బలిపీఠము, బల్ల, సమకూపు రొట్టెల బల్ల, ఇవన్నీ చేయటానికి మన జీవితాన్ని త్యాగం అర్పించుకుంది. కనుక మనం కూడా మందిరానికి వెళ్ళి నీవు నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకునేటటువంటి అనుభవంలోనికి రావాలి. అదే మందిరంలో నాటబడిన అనుభవం. కనుక అటువంటి అనుభవం మనకు లేకపోతే ఈరోజు దేవుడు చెప్పినట్లు ఈ 4 చెట్లు జీవితాలను బట్టి 4 పాఠాలు నేర్చుకుంటూ మందిరంలో నాటబడిన అనుభవంలోనికి మీరు మార్చబడాలని
మందిరంలో నాటబడిన స్థితిలోనికి మీరుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలని ప్రభు పేరట జ్ఞాపకము చేయొచ్చు. దేవుడు అటు రీతికి మిమ్మల్ని సిద్ధపరచున్నట్లుగా దేవుని కృప మీకు తోడై ఉండి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధం తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు యూట్యూబ్ ద్వారా ఎంతమంది నీ వాక్యం వీక్షించారు ప్రభా. మందిరంలో వారు నాటబడిన వారే దేవుని ఆవరణ వర్ధిల్లుతారని కీర్తన ఒకడు చెప్పినట్లు ప్రభా, మందిరంలో నాటబడి అనుభవం లోనికి నడిపించండి అని. కేవలం మందిరానికి వెళుతున్న వస్తున్నాం కాదు అయ్యా, మందిరంలో 4 రకాలైన చెట్లు నాటబడ్డాయి ప్రభు. ఆయన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపించి సరళ వృక్షం వలె ఆయన ఇదిగో ప్రభా, ఇదిగో నాయన మేము అనేకులకు నీ మందిరంలో పరిచారకులు ఉండడానికి సహాయం చేయండి. దేవదారు వృక్షం వల్ల సువాసన వెదజల్లే అనుభవం మాకు నేర్పండి ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నాయన కృప చూపించి ఒలీవ చెట్టు వల్ల అనేకులకు ఔషధంగా మేము మారాలి ప్రభు. అనేకులకు ఉపయోగపడేటటువంటి సమస్యల పరిష్కారానికి, బాధల పరిష్కారానికి ఉపయోగపడే తండ్రి మరి ఔషధంగా మేము మారాలి. తుమ్మ చెట్టు వలె ప్రభా, 4వదిగా ప్రభా మరి అర్పించుకొని మా జీవితాలను సజీవ అర్పణ చేసుకునే జీవితం మాకు దయచేయండి. కనుక మందిరానికి వచ్చినటువంటి మేము ఎలాగున్నాం పరిశీలించుకోవటానికి, ఈ రోజున నేను సరి చేసుకోవడానికి సహాయం చేయండి. విత్తబడుతున్నటువంటి వాక్యాన్ని బట్టి ఉన్నాను. ఆ వాక్యాన్ని వారి హృదయాల్లో ముద్రించండి. వాక్యం ద్వారా వారు సంధించబడటానికి, మారు మనసు పొందడానికి, నీ తోటి తిరగడానికి, మందిరంలో నాటబడే ఆత్మీయ అనుభవంలోనికి వీళ్ళ జీవితాలను మీరు స్థిరపరిచి మహిమ పొందమని, వారి జీవితాలను వెలిగింపు చేసి నీ కొరకు సాక్షులుగా జీవించి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సదాకాలం దేవుని సన్నిధిలో తోడై ఉండి మందిరంలో నాటబడే ఆత్మీయ అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చి అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి పాత్రలుగా, పనిముట్లుగా చెట్ల వల్ల దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయునుగా. ఆమేన్. క్రీస్తు యేసునందు సహోదర సహోదరులరా, మీరు వీక్షించినటువంటి వాక్యం, వింటున్న ఈ వాక్యము ఆత్మీయ జీవితాలకు పురికొల్పుగా, మేలుకొల్పుగా, ఆశీర్వాదకరంగా ఉందని నేను భావించున్నాను. ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం అనేకులకు షేర్ చేయండి, వారు కూడా ఆత్మీయంగా బలపరచబడడానికి అవకాశం ఉంటుంది. కనుక అటు రీతిగా ఈ యొక్క యూట్యూబ్ పరిచయలో మీరు కూడా సహపాలిభాగస్తులుగా ఉండి దేవుని దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.